ఆటో కార్మికులకి సమస్యలు అయితే బాగా ఉన్నాయి. గత గవర్నమెంట్లకైనా ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అసలు ఏంటంటే మరి ఆర్టీసీ బస్సులు పెట్టి మా పొట్టలు కొట్టింది కాక మళ్ళీ లోకల్ బస్సులు కూడా పెట్టారు. ముష్టి 20 రూపాయలు టికెట్లు అయ్యి అది కూడా పెట్టి కూడా అది చెప్పే నాదుడు లేడు దానికి. ఇప్పుడు చూడండి ప్రజెంట్గా లోకల్ బస్సు ఉంది. ఊర్లోకి పోయే టికెట్లు అంటే మేము పోవనుకోండి, లోకల్ తోలుకోవడానికి కూడా అది కూడా పొట్ట కొడితే ఎట్లా అండి? కాంగ్రెస్ గవర్నమెంట్ నిద్రపోతుంది నాకు తెలిసేవరకు అయితే. ఈ 3 మినిస్టర్లు ఉన్నారు, ఎవరు చెప్పుకోవాలి పోయి? ఎవరు కూడా అందుబాటులో ఉండరు, ఎవరు కలవరు. ఇది మరీ ఘోరం అండి. ఇది బస్సు పెట్టడం ర్యాపిడో ఒకటి మళ్ళకి ఇంకా అంటే ర్యాపిడో మరీ ఇంకా వాడు మరీ ఇక్కడ వచ్చి ఎక్కించుకొని పోతున్నారు. వాళ్ళకి ఏమన్నా అంటే ఏమో పోలీసు వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళకి ఏమనవద్దు ఏం చేయవద్దు. మరి సగం పోతున్నారు, ఏ రకంగా పోతున్నారో తెలియట్లే. మేము పూర్తిగా మా పొట్ట కొట్టిరు. ర్యాపిడో ఒకటి, లోకల్ బస్సులు ఒకటి, మాకు అడిగే నాదుడు లేడు, చెప్పేటోడు లేడు. ఎవరికి పోయి అడగాల? ఎవరు కూడా చెప్పేటట్టు లేదు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం సార్? 15,000 12,000 ఇస్తాను, అది కూడా లేదు. చెప్పిరు ఉత్త పేరుకి అంతే, ఏది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇయ్యమనే కోరుకుంటున్నాం. అక్కడ ఆంధ్రాలో ఇచ్చారు 15,000, మాకు ఇస్తే కూడా మేము కూడా సంతోషపడతాం. కొద్దిగా ఆటో మనగానే వెనకాల గవర్నమెంట్ ఫామ్ అయింది, అది మనమే ముందు ఫామ్లో ఉన్నాం. వాళ్ళు ఇచ్చారు, మేము ఇవ్వలేదు. మరి ఆ రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా తెలియపరచాలంటే మన వల్ల కాదుగా, మనం పోయి చెప్పలేము కదా. ఈ మీడియా వల్ల వాళ్ళైనా చెప్పండి అని మీకు రిక్వెస్ట్ చేస్తాను. బస్ స్టాండ్లో కూడా మాకు చూడండి సార్, పేషెంట్లు వస్తే లోపల పోవడానికి ఆర్ఎం గారు కానీ డిఎం గారు కానీ అస్సలు సహకరించట్లేదు. ఇప్పుడు హ్యాండిక్యాప్ వస్తాడు, లోపల పోవాలంటే సార్ ఎవరికి అడగాల? రావద్దు బయటికి కానీ బయటికి వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు మా చుట్టాలు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, ఎవరైనా హ్యాండిక్యాప్లు వస్తారు, ఆరోగ్యం బాగలేక వస్తారు, వీల్ చైర్ లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే మీరు ఆటోలు బయట పెట్టండి అని. మేము పొట్టకోటి కోసం కదా సార్ ఆటోలు తోలుకునేది, లంగ పనులు చేయడానికి కాదు. పిల్లలు ఉన్నారు మాకు కూడా, మేము కూడా మాకేం లేవు, ఉద్యోగాలు లేవు, వెనకాల పెట్టుబడి లక్షలు పెట్టుబడడానికి ఎవరు లేరు. అది ఏదో ఆటో తోలుకొని బతుకుతాను. వచ్చే 500 600 కూడా మాకు మరీ బెదిరింపులు ఎక్కువైనాయి. ప్రతి చోట బెదిరింపులే, లోపలికి పోనీయారు, ఎక్కడ పోయినా బెదిరింపులే. ఆటోడు ఎట్లా బతకాలి చెప్పండి? ఇది చేసేసి మనం ఏమైనా పని చేయాలని కూడా మన వల్ల కాదు. లక్షల రూపాయలు పెట్టుబడి కావాలి. అది ఆటో కూడా ఫైనాన్స్ మీద తీసుకొని తోలుకుంటాను, అంతంత మాత్రం జీవితం నడుస్తుంది. పట్టించుకునే నాదుడు లేడు. ముఖ్యంగా ఆటో వాడు అంటే మరీ చులకన అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి, కస్టమర్లకి చులకనే, చూసేటోళ్ళకి చులకనే, నాయకులకు చులకనే. ఇట్లా ఉంటే ఎట్లా ఆటో పరిస్థితి ఏంది మరి? గతంలోకైనా ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు గతంలోకైనా ఇంకా ఘోరంగా ఉంది. గతంలో అంత పట్టింపులు లేవు. గతంలో కొంచెం ఫ్రీడమే ఉంది సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్లో చెప్పొద్దులే కానీ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉచిత బస్సులు ఒకటి, బస్సులు ఇక్కడ ఆటోలు కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు మాకు నాయకులు. ఇక్కడ అధికారులు కానివ్వండి, బయట నాయకులు కానీ ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికైనా అడుగుదాం అంటే ఎవరికి అడుగుతాం? ఎవరు బెదిరించేటోళ్ళే. ఆటో అంటే అంత చీప్ అయిపోయింది. ఆటో డ్రైవర్లు చీపే, ఆటోలు చీపే. మా ఓట్లు మాత్రం కావాలా? ఇప్పుడు ఓట్లు ఎట్లా? ఇప్పుడు మా ఫ్యామిలీలన్నీ బాధపడుతున్నాయి, ఓట్లు వేయాలా వద్దా? ఎవరు ఎట్లా వేస్తారు? ఇట్లా బాధపడితే వేస్తారా? వేయరు. అంతే చెప్పాలనుకుంటాను సార్. ఎంకన్నా తమ్మిచెట్టు ఎంకన్నా సమస్యలు చాలా బాధగా ఉన్నాయండి. గతంలో కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు యాడికి పోయినా కానీ ఆడోళ్ళు ఒకటి, ఇంతకుముందు ఆడోళ్ళకి బస్సు లేదు కదా, ఎంత దూరం పోయినా కానీ టికెట్ దొరికేది. ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. అది కిరాయి, కిరాయి 300 కట్టాలి రోజుకి. నడవట్లే. 500 పోతే 300 దీన్ని పోతే 200 మిగులుతుంది. అది గతంలో పర్వాలేదు, కొద్దిగా 800 700 అటు దోలేది. ఇప్పుడు ఎంత దూరం పోయినా కానీ ఆడవాళ్ళు ఫ్రీ బస్సు. ఇక వచ్చేటప్పుడు ఫ్రీకి రావడమే, ఉత్త ఆటో వేసుకొని రావడమే. అది ఏం చెప్పండి, రావట్లేదు సార్. నాకు 60 సంవత్సరాలు వచ్చి పెన్షన్ కూడా రావట్లేదు. నేను ప్రభుత్వానికి ఆడవాళ్ళకి ఇండ్లు లేవు, చాలా భేదంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఏంటి, వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. తర్వాత ఈ మాకా ఈ పడుతున్నాయి, ఈ డబ్బులుగా ఇస్తున్నాడు కదా, 12,000 ఇస్తున్నాడు కదా, ఇది రావాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కాంచి కిరాయిలు ఉండలేదు, ఏం ఉండలేదు. సామాన్యంగా అసలు రోజు ఇంతకుముందు 1000-1500 తోలుకుంటాం, ఇప్పుడు ఏం తోలుకోలేకపోతుంది. మళ్ళీ అందులో ఒకటి ర్యాపిడ్లో సరైన గిట్టుబాటు ధరలని ఇవ్వట్లేదు. ఇక కొత్త పిల్లగాళ్ళు వచ్చి తోలుకుంటున్నారు, కానీ మాకైతే జీవనం మరీ ఘోరంగా కూలిపోయినాం.
ఫ్రీ బస్సు రావటం వల్ల మాకు ఆటోలకి చాలా ఎఫెక్టివ్ పడ్డది. రోజు ఇప్పుడు ఇంతకుముందు దోలుకున్నాం 1000 రూపాయలు దోలుకున్నాం, ఇప్పుడు 500-600 దోలటం కూడా కష్టంగా ఉంది పరిస్థితి. గతంలో మంచిగా ఉంది, గతంలో బస్సులు ఫ్రీ బస్సులు లేవు, మంచిగానే తోలుకున్నాం, రోజుకి ఇంటికి 1000 రూపాయలు తీసుకుపోగలిగినాం. కానీ ఇప్పుడు ఏం తీసుకుపోలేకపోతున్నాం. అందులో ఫ్రీ బస్సులు ఒకటి, మళ్ళీ తర్వాత ర్యాపిడ్ ఒకటి, వీటి వల్ల చాలా వరకు ఆగమైపోయినాం మేము. 12,000 రూపాయలు రాలేదు, ఇస్తున్నారు కానీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు తొందరగా మా ఆటో డ్రైవర్ల కార్మికుల్ని అర్థం చేసుకొని తొందరగా ఇచ్చి, ఎంత తొందరగా ఇచ్చితే అంత మంచిది. మాకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఎమ్మటే హామీ ఇవ్వకుండా కూడా వాళ్ళు ఎమ్మటే అమలు చేశారు. మాకు ఫస్ట్ హామీ ఇచ్చి కూడా మాకు ఇప్పుడు ఇంతవరకు ఇయ్యను కూడా ఇవ్వలేదు. అందుకని కొద్దిగా రేవంత్ రెడ్డి గారికి దయచేసి మమ్మల్ని కూడా చూడాలని కోరుకుంటాను. నా పేరు శ్రీనివాస్ అండి. ఖమ్మం అండి మాది. ఆటో తోలితే కిరాయిలో ఉండి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంత ఫ్రీ బస్సులు రావడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ర్యాపిడ్లతోటి పెద్ద సమస్య అయిపోయింది. మినిమం సర్వీస్ ఛార్జ్ కూడా ఒక 4 ఎక్కించకపోతే మాకు 20 రూపాయలు ఎక్కువ పడేది. ఆ ర్యాపిడే వచ్చినాక 50 రూపాయలు 60 రూపాయలకే వెళ్తున్నారు. దానివల్ల మా జీవనాధారం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో తిండికి కూడా వెళ్ళని పరిస్థితి ఉన్నది. చాలా కష్టంగా ఉంది జీవితం భారం. మరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అది కూడా అంతే ఉన్నట్టుంది. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినాక పరిస్థితి, ఫ్రీ బస్సులు ఎక్కడ పెట్టినా కూడా ఆటో డ్రైవర్లు పొట్ట కట్టడం తప్ప ఇందులో ఏమి ఉపయోగం లేదండి. ఏమి గవర్నమెంట్కి ఏమి ఉపయోగం? ఫ్రీగా బస్సులు జనాలు తోలమని చెప్పారా? జనాలు అడిగారా? అనవసరమైన ఉచితాలు ఇచ్చి ప్రజల్ని బద్దకస్తులు చేయడం తప్ప ఇందులో ఏమీ లేదండి. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం లేదు. ఆర్టీసీ అసలే లాస్లో ఉందని ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది. కానీ కావాలని ఫ్రీ బస్సులు పెట్టి గవర్నమెంట్కి మేము కట్టే ట్యాక్సులు ఆర్టీసీకి కట్టి ఫ్రీగా తోలి డ్రైవర్లకు ఫ్రీగా జీతాలు ఇచ్చి ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ గవర్నమెంట్ చాలా కష్టంగా నడుస్తుంది. జీతాలు లేని పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు ఈ ఉచితాలు రద్దు చేసి ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు జనాలు. ఉచితాలు ఇవ్వబాకండి, ఉచితాలు ఇచ్చి ప్రజల్ని బద్దకస్తులు చేయబాకండి. కావాలంటే మీరు ఉచిత విద్య మెరుగుపరచండి. జనాలకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండు ఇస్తే చాలు. ఎవరి పని వాళ్ళు చేసుకొని బ్రతుకుతారు. కష్టపడి బ్రతికితేనే ఇన్ని రోజులు బ్రతకలేదా? ఇన్ని రోజులు ఎవరి పని వాళ్ళు చేసుకోలేదా? అలాంటిది గవర్నమెంట్ వచ్చి జనాలను ఉచితాలని జనాలను పిచ్చోళ్ళని చేసి బద్దకస్తులు చేసి చేతగానులను చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పరిస్థితులు లేకుండా చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉచితాలు రద్దు చేసి గవర్నమెంట్కి కానీ మా ఆటో డ్రైవర్లకు కానీ మంచి వైద్య మంచి విద్య మా పిల్లలకి అందిస్తే అది చాలు. మాకు మా పని మేము చేసుకొని బతుకుతాం. 12,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో వెంటనే చెప్పిన వెంబటే అమలు చేస్తున్నారు. సీనియర్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లందరికీ 12,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తున్నారు వాళ్ళు. మాకు కూడా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. మాకు కూడా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మాకు చేసిన వాగ్దానాన్ని వాళ్ళు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. అది అలాంటి పరిస్థితి కాబట్టి ఉచితాలు రద్దు చేయండి. మా ఆటో డ్రైవర్ని ఆదుకోండి. మా ఆటో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ట్రస్ట్ పెట్టి మా సాధక బాధలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఈ మధ్య.